హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్కి బెల్ట్ కూడా అటాచ్ చేసుకొని రిమూవ్ చేసుకునే విధంగా ఇచ్చాను. ఈ ఫ్రాక్ ఎవరికైనా కావాలి అంటే ఎంఎల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది. ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్. ఏ ప్లేస్కి అయినా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. అండ్ అలాగే ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను ఫుల్ శారీ యూజ్ చేశాను. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకునేలాగా అయితే కనుక డ్రెస్ మొత్తానికి కలిపి 5.5 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుందండి, మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ అలాగే బాడీ పార్ట్ కోసం 1.5 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బాడీ పార్ట్ అంటే పైన బాడీ పార్ట్కి అండ్ అలాగే హ్యాండ్స్కి కలిపి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడానికి బాడీ పార్ట్కి సరిపడా మెటీరియల్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి. అండ్ 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ డీప్ 6.5 ఇంచ్ పెడుతున్నానండి. బాడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా టాలీ చేసుకొని మార్చేసుకోవాలి. నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు నెక్ షేప్ మార్చేసాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టి ఒక పాయింట్ పెట్టాలి. ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్లో ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ దగ్గర ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆ విధంగా లెంత్ పాయింట్ పెట్టాక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్లో మార్క్ తీసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంత అయితే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర పాయింట్ పెట్టుకొని బాడీ లెంత్ మార్చేసి చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని మనం పెట్టుకున్న బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెడుతున్నాను అనమాట. ఈ ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్ అనమాట. ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ కోసం. అండ్ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫైనల్ అడ్జస్ట్మెంట్ కోసం. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అనేది కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఎక్స్ట్రా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఉన్నది కదా, ఆ ఎక్స్ట్రా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఎవరికైనా క్లాత్ సరిపోకపోతే కనుక వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డ్ చేయొచ్చు. అంటే మిగిలిన ఫ్యాబ్రిక్ 1 మీటర్ క్లాత్లో నేను జస్ట్ బాడీ పార్ట్స్కి సరిపడా ఫ్యాబ్రిక్ని ముందే సపరేట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ మనం కట్ చేసిన బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన పెట్టి మెయిన్ షోల్డర్ లైన్ అండ్ అలాగే చుట్టూరు అవుట్ లైన్ సైడ్ ఖర్చులతో సహా మొత్తం మార్చేసుకున్నాను. మార్చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 5.5 ఇంచ్ ఉండేలాగా పెడుతున్నాను. బ్యాక్ నెక్ కన్నా ఒక 1 ఇంచ్ పైకి ఉండేలాగా మార్చేసుకున్నాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ కూడా ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ లోపలికి ఉండే విధంగా మార్చేసుకున్నాను. అండ్ మెయిన్ షోల్డర్ లైన్ మార్చేసుకొని మెయిన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఏదైతే ఉందో, అంటే మనం బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా లెంత్ పెట్టుకున్నాం కదా, అది కాకుండా పర్ఫెక్ట్ బాడీ లెంత్ అనేది మార్చేస్తున్నా ఫ్రంట్ బాడీ పార్ట్ డిజైన్ కోసం అనమాట. ఈ విధంగా మార్చేసుకొని పెట్టిన లైన్ దగ్గర నుంచి అంటే మెయిన్ లెంత్ దగ్గర నుంచి కింద వైపున 2.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టండి సరిపోతుంది. అండ్ నెక్ ఉన్న వైపు నుంచి షోల్డరు ఒక 1 ఇంచ్ లోపల పక్కకి మార్చేసుకున్నాను బాడీ పార్ట్ డిజైన్ కోసం అనమాట. అండ్ ఇప్పుడు మనం మార్చేసిన పాయింట్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ వరకు ఎంత మెజర్మెంట్ అయితే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కింద మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర విడ్త్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కింద పెట్టిన పాయింట్ దగ్గర నుంచి పైన పెట్టిన షోల్డర్ పాయింట్ ఒక 1 ఇంచ్ లోపల పెట్టిన షోల్డర్ పాయింట్ వరకు ఈ విధంగా ఎల్ షేప్ వచ్చేలాగా బాక్స్ లాగా మార్చేసి ఈ ఎల్ షేప్కి కార్నర్ ఎక్కడైతే కలిసిందో ఆ కార్నర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర కానీ 1.5 ఇంచ్ దగ్గర కానీ ఒక పాయింట్ పెట్టుకొని షేప్ అనేది మార్చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా 1 ఇంచ్ పెడితే సరిపోతుందండి. 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా బాడీ షేప్ అనేది మార్చేసుకోండి. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ మీద మార్చేసుకొని న్యూస్ పేపర్ని కట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇలా మిడిల్లో ఉన్న డిజైన్స్ వచ్చినప్పుడు
మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ న్యూస్ పేపర్ను ఏదో ఒక పేపర్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకొని ఈ పేపర్ని యూస్ చేసి బాడీ పార్ట్ అనేది కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఖర్చులు ఎంత పెట్టాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. డ్రెస్ కూడా ఫినిషింగ్ నీట్గా ఎక్కువ తక్కువలు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత చుట్టూరు బాడీ పార్ట్ అవుట్లైన్ ఏదైతే ఉందో దీన్ని బాడీ పార్ట్ అవుట్లైన్ అంటాము. చుట్టూరు ఉన్నదాన్ని సేమ్ బాడీ పార్ట్ అవుట్లైన్ ఎట్లయితే ఉందో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని మిడిల్లో సేమ్ మిడిల్ అవుట్లైన్ ఎట్లయితే ఉందో యాజ్ టీజ్గా అంతే పెట్టాను. బట్ చుట్టూరు మాత్రం సైడ్న అండ్ అలాగే కింద లెంత్ ఉన్న దగ్గర ఖర్చులు ఎక్కువ పెట్టుకొని మార్చేసి కట్ చేశాను అనమాట. అండ్ మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూరు కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి అవుట్లైన్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మిడిల్ డిజైన్ పార్ట్ అనమాట. మిడిల్ డిజైన్ పార్ట్కి పేపర్ ఎలా ఉందో అలాగే నెక్ కట్ చేశాను. బట్ పేపర్ చుట్టూరు అవుట్లైన్ మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలండి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే మనం చుట్టూరు బాడీ అవుట్లైన్కి ఈ మిడిల్లో డిజైన్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఖర్చు కోసం ఈ చుట్టూరు 1 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను మిడిల్ డిజైన్ పార్ట్ కూడా అనమాట. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. అండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బోటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బోటమ్ పార్ట్ కట్ చేయడానికి ఓన్లీ బోటమ్ పార్ట్కి పెద్దవాళ్ళకైతే కనుక 4 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక 2 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట. తీసుకున్న 4 మీటర్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని అడ్డంగా తిప్పి క్లాత్కి కింద బార్డర్ ఉంటుంది కదా బార్డర్ ఉన్న వైపు నుంచి మీకు ఎంత లెంత్ అయితే కావాలో మీకు కావాల్సిన లెంత్ పైన వైపున మార్చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇలా బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కనుక మీకు కావాల్సిన లెంత్ కన్నా ఎక్స్ట్రా ఉన్నదాన్ని పైన వైపునే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద బార్డర్ రావడం కోసం అనమాట. సో ఈ విధంగా కట్ చేశాక ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు మిడిల్లో జాయింట్ ఉండింది ఆ జాయింట్ దగ్గరికి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ చిన్నపిల్లలకైతే కనుక ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటర్ బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ వచ్చేలా కట్ చేయాలి. అండ్ బోటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేశానో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేశాను. బోటమ్ పార్ట్కి క్రేప్ లైనింగ్ 2 మీటర్స్ క్లాత్ యూస్ చేశాను. ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటర్ బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్ లెంత్ చెక్ చేసుకొని పైన షోల్డర్ పాయింట్ అనేది మార్చేస్తున్నాం. ఇప్పుడు పైన పెట్టుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ పెట్టడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి మార్చాలి. ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ దగ్గర ఈ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టాలి. షేప్ మార్చేయడానికి పైన పెట్టుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసాం. అండ్ కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ మార్చేసి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ కన్నా 3 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నాను అనమాట. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చులు పెట్టారో హ్యాండ్ కూడా అంతే ఖర్చులు పెట్టుకోండి. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి చుట్టూరు అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకొని చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ బాడీ అవుట్లైన్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మిడిల్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నెక్ షేప్ చుట్టూరు కూడా సేఫ్టీ పిన్స్ పెట్టాను. అండ్ సేఫ్టీ పిన్స్ పెట్టిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపుల్ స్టిచ్ అనమాట. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి శాంపుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా చుట్టూరు శాంపుల్ స్టిచ్ వేశాక సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ షేప్ మొత్తం ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా
అండ్ చుట్టూరు అవుట్లైన్ ఏమో ఒక 2 ఇంచెస్ విడ్త్. నెక్ షేప్ అంటే బాడీ అవుట్లైన్కి ఈ మిడిల్ షేప్ ఎలా ఉందో అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్, కాంట్రాస్ట్ కలర్ ఉన్న ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన ఈ విధంగా డ్రెస్ బాడీ పార్ట్ని పెట్టుకొని, బాడీ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని చుట్టూరు ఈ 2 లేయర్స్ కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు బాడీ అవుట్లైన్కి మిడిల్లో ఉన్న ఈ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేస్తాను. మళ్ళీ ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం అనమాట. థ్రెడ్ పైపింగ్కి వేసే క్లాత్ మంచి వైపు అండ్ అలాగే బాడీ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్కి పెట్టుకున్న క్లాత్, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ షేప్ మొత్తం కూడా పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పర్ఫెక్ట్గా. స్టిచ్ వేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ కట్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ మీరు ఏదైతే షేప్ తీసుకున్నారో అదే షేప్లో నీట్గా థ్రెడ్ పైపింగ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని మంచి వైపుకు తిప్పుకొని ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేయడం కోసం పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ని పాదమందం ఖర్చుతో వేసిన స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ పైన ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని చిన్న చిన్న కట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉండే వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పితే థ్రెడ్ ఒక్కటే సైడ్కి ఉండిద్ది. ఈ చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉన్న వైపుకి ఈ విధంగా ఉండిద్ది. పైన పైపింగ్కి తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని కూడా ఈ విధంగా థ్రెడ్ పైనుంచి రివర్స్ చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ పైనుంచి రివర్స్ చేస్తే మీకు చూడడానికి థ్రెడ్ పైపింగ్ సన్నగా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అందరికీ అర్థమైంది కదండి. ఓన్లీ థ్రెడ్ ఒకటి పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన పెట్టుకొని ఆ చిన్న చిన్న కట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని వెనక వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. వెనక వైపుకి తిప్పేసుకొని తర్వాత ఈ థ్రెడ్ పైనుంచి ఈ క్లాత్ పైపింగ్కి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్లో కొంచెం రివర్స్ చేసి పెట్టి కొంచెం స్టిచ్ చేసాము. తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వన్ సైడ్ పాదం ఏది యూస్ చేయలేదండి, నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాయి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ వేసే దగ్గర పైన కొంచెం ఎత్తుగా ఉంటే ఈ పైపింగ్కి పెట్టిన క్లాత్ని కింద లైనింగ్ ఉన్న వైపు నుంచి కొంచెం లైట్గా లాగితే నీట్గా వస్తుందన్నమాట. అండ్ ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయడానికి నేను వన్ సైడ్ ఉన్న పాదం కూడా ఏం యూజ్ చేయలేదు, నార్మల్ పాదంతోనే ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ నీట్గానే వస్తుందండి. అండ్ ఎవరికైనా కూడా థ్రెడ్ పైపింగ్ వేయడం రావట్లేదు, మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే కనుక థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో పర్ఫెక్ట్గా చూడొచ్చు. ఒకవేళ ఈ ప్రాసెస్ అర్థం కాని వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి, ఓకేనా. ఇంకా ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. నెక్ షేప్ చుట్టూరు కూడా ఈ విధంగా క్లాత్ని స్లోగా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగానే థ్రెడ్ పైపింగ్ వేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఫాస్ట్గా పెట్టి వీడియోని చూపిస్తున్నాను అంతే అండి. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మాత్రం నీట్ ఫినిషింగ్ రావాలి అంటే నిదానంగా స్లోగా థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసాక ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేస్తాను. చూసారా పైపింగ్ ఎంత నీట్గా సన్నగా మొత్తం ఈవెన్ సమానంగా వచ్చిందో. అండ్ రాంగ్ సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాల్సి ఉండేది తర్వాత డ్రెస్ ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత. సో ఈ చుట్టూరు అవుట్లైన్ పార్ట్ ఇక్కడ దాకా స్టిచ్ చేశాక ఇప్పుడు మిడిల్ పార్ట్ రెడీ చేసుకోవాలన్నమాట, డిజైన్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని సేమ్ ఫస్ట్ నెక్ షేప్ అనేది స్టిచ్ చేయాలి. బాడీ అవుట్లైన్ కనుక మిడిల్లో డిజైన్ అతికే పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసాం, థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదేవిధంగా నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఫస్ట్ తర్వాత నెక్ షేప్ చుట్టూరు శాంపుల్ స్టిచ్ అనేది వేసుకొని నెక్ షేప్ కూడా బాడీ అవుట్లైన్కి థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకొని స్టిచ్ చేయాలన్నమాట మిడిల్ పార్ట్కి. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి నెక్ షేప్కి ఏమో కాంట్రాస్ట్ డ్రెస్ కలర్లో ఉండే థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను, అప్పుడే అవుట్లుక్ నీట్గా కనిపిస్తుంది.
ఈ విధంగా పైపింగ్కి తీసుకున్న క్లాత్ పైన బాడీ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ సేఫ్టీ పిన్స్ పెట్టి మీకు బాడీ అవుట్లైన్ పార్ట్కి ఎట్లయితే థ్రెడ్ పైపింగ్ వేయడం చూపించానో అదే విధంగా పాదమందం ఖర్చుతో స్టిచ్ వేసేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత సేమ్ అవుట్లైన్కి ఎలా అయితే పైపింగ్ చూపించానో థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం చూపించానో అదే విధంగా ఈ మిడిల్లో ఉన్న డిజైన్ పార్ట్ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది నేను ఆల్రెడీ వేస్తాను. సేమ్ ఒకటే ప్రాసెస్ కదా అని చెప్పేసి మళ్ళీ చూపించలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాను. మిడిల్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పేపర్స్ అనేది పారేయకూడదండి. కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మిడిల్ పేపర్స్ అనేది యూస్ అవుతాయి. సో బాడీ పార్ట్కి మంచి వైపున ఈ విధంగా ఆల్రెడీ మనం పేపర్ ప్యాటర్న్ యూస్ చేసే ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, సో ఆ పేపర్ ప్యాటర్న్ని బాడీ పార్ట్కి మంచి వైపుని పెట్టి మిడిల్లో కదలకుండా సేఫ్టీ పిన్ పెట్టుకొని చుట్టూరు పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అదే విధంగా మార్చేస్తున్నాను అనమాట. సో పేపర్ ఎలా ఉందో అదే విధంగా మార్చేస్తే మనకి కరెక్ట్గా బాడీ షేప్ ఎక్కడ దాకా ఉండాలి అనేది తెలుస్తుంది. ఈ విధంగా మార్చేసిన దీనిపైన బాడీ అవుట్లైన్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. బాడీ అవుట్లైన్ పార్ట్కి మిడిల్ అండ్ అలాగే మధ్యలో ఉన్న ఈ డిజైన్ పార్ట్కి మిడిల్ చెక్ చేసుకొని మిడిల్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టి మనం ఏదైతే చాక్ పీస్ మార్క్ గీసుకున్నామో కరెక్ట్గా ఆ చాక్ పీస్ మార్క్ పైన లేయర్ చుట్టూరు అవుట్లైన్ లేయర్ ఉండేలాగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. సారీ అండి, నాయిస్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో సౌండ్స్ డే అండ్ నైట్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఈ విధంగా బాడీ పార్ట్ని కింద మిడిల్ పార్ట్ పైన చుట్టూరు అవుట్లైన్ పార్ట్ని మిడిల్ పార్ట్ పైన పెట్టుకొని చుట్టూరు కూడా సేఫ్టీ పిన్స్ పెట్టి ఈ 2 లేయర్స్ జారకుండా కరెక్ట్గా మనకి బాడీ అవుట్లైన్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు స్టిచ్ వేసాం కదా, కరెక్ట్గా అదే స్టిచ్ పైన ఈ విధంగా మళ్ళీ స్టిచ్ వేస్తాను అనమాట. అప్పుడు కింద లేయర్ అనేది జాయింట్ అవుతుంది. ఈ విధంగా కింద లేయర్ని జాయింట్ చేసేటప్పుడు ఖర్చులు స్టిచ్చెస్లోకి రాకుండా ఖర్చుల్ని ఓపెన్ చేసి స్టిచ్ చేశాను. అందరికీ అర్థమవుతుంది కదండి. ఈ చుట్టూరు ఉన్న సేఫ్టీ పిన్స్ మొత్తాన్ని తీసేసుకొని కరెక్ట్గా పైన ఉన్న అవుట్లైన్ లేయర్కి థ్రెడ్ పైపింగ్ వేసిన దగ్గర స్టిచ్ ఎక్కడైతే వేసామో అదే స్టిచ్ పైన ఈ లోపల ఉన్న లేయర్ని జాయింట్ చేస్తూ కూడా స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ తిప్పుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుతూ ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట, 2 లేయర్స్ జారిపోకుండా. అండ్ ఈ విధంగా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ వేసుకున్న క్లాత్ని సాంతం చివర డ్రెస్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చేతి పని చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేశాను అంటే బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టి స్టిచ్ చేశాను. నెక్ షేప్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ని స్టిచ్ చేసినట్టు కాకుండా నెక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పుకున్నాను అనమాట. ఈ విధంగా రివర్స్ తిప్పుకొని నెక్ పార్ట్ చుట్టూరు స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ షేపుల దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్లు కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసి కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసి బ్యాక్ సైడ్ పార్ట్ని రెడీ చేశాను. ఈ విధంగా రెడీ చేసిన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని నీట్గా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. ఈ విధంగా 2 షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత డ్రెస్ని బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ బాటమ్ పార్ట్ అటాచ్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెడితే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్స్ 2 జాయిన్ చేశాక బాడీ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర ఒక మార్క్ గీసాను. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంత్ మార్చేసాను. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర పెట్టి మార్చేసా. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని కింద లెంత్ పాయింట్ దగ్గర పెట్టి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టాను. ఇప్పుడు పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాను అనమాట. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. ఖర్చులు అంటే ఎక్స్ట్రా మార్జిన్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి సైడ్న ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. బాడీ పార్ట్కి ఫిట్టింగ్ పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్
ఏ విధంగా స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ పార్ట్కి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని చివర ఎడ్జెస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ చివరి దాకా స్టిచ్ చేసుకొని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పార్ట్ కరెక్ట్గా మిడిల్ కట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు హ్యాండ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. ఈ హ్యాండ్లో పెట్టడం వల్ల హ్యాండ్స్కి తిత్తులు పడకుండా నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా హ్యాండ్లో మార్చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి పెట్టుకొని ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేయడానికి డ్రెస్ని తీసుకొని హ్యాండ్ పార్ట్ హ్యాండ్లో పెట్టిన సైడ్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున పెట్టి కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ మిడిల్ కట్ పాయింట్ డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ని చెక్ చేసుకుంటూ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసి ఇక్కడ మీకు ఒక హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న మెటీరియల్లో సిల్క్ ఫ్యాన్సీ శారీ యూస్ చేసి స్టిచ్ చేసిన డ్రెస్ అండి. ఎవరికైనా శారీ కావాలి అన్నా కూడా శారీ కాస్ట్ 750 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది ప్రజెంట్. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఇందాక డ్రెస్ ఆర్డర్ చేయడానికి ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ పార్ట్ మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఖర్చులు ఉన్నంత వరకు అటాచ్ చేసి మిగిలిన ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకోవడం కూడా మనం ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి అండ్ మనం ఫ్యాబ్రిక్ తీసుకున్న దాన్ని బట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్దవాళ్ళకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్కి 2 మీటర్ క్లాత్, బ్యాక్ సైడ్కి 2 మీటర్ బాటమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను. సో బాటమ్ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నది సిల్క్ ఫ్యాన్సీ శారీ కాబట్టి మరీ ఎక్కువగా బౌన్సీ లేదు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద కుచ్చు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేశాను. ఒకవేళ మీరు జార్జెట్ ఫ్యాబ్రిక్ అలాంటివి తీసుకున్నారనుకోండి అది కుచ్చు ఎంత పెట్టినా కూడా మీకు అంత లంబుగా కనిపించదు. సో కొంచెం చిన్న కుచ్చు పెట్టుకున్నా పర్లేదన్నమాట ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఈ విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని అక్కడక్కడ కుచ్చులు పెడుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 2 మీటర్స్ తీసుకున్నాను ఒక సైడ్కి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో 1 మీటర్ తీసుకున్నాను ఒక్కొక్క సైడ్కి అనమాట. బ్యాక్ పార్ట్కి 1 మీటరు, ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటరు క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను నేను. సో ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సేమ్ ఒక సైడ్ బాటమ్ ఎలా అయితే అటాచ్ చేసామో ఇంకొక వైపును కూడా సేమ్ అదే విధంగా బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్స్ 2 పైన కింద ఉండేలాగా పెట్టి నడుం పార్ట్స్ 2 సమానంగా ఉండేలాగా పెట్టుకొని బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని నడుం జాయింట్ ఉన్న దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర టైట్ స్టిచ్ వేసుకొని సైడ్ బార్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రెస్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అంటే బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్లు సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా మనకి, 2 వైపులా కూడా ఈ సైడ్ ఓపెన్స్ 2 సమానంగా పెట్టుకొని కింద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేశాక డ్రెస్ని పై దాకా తీసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి మనం ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నామో ఆ ఖర్చు పాయింట్లని మార్చేసుకోవాలి. ఖర్చులు అనేది మైనస్ చేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే హ్యాండ్ పార్ట్ కూడా హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివరి పాయింట్ వరకు ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో కరెక్ట్గా మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ కూడా ముడత పడిపోకుండా నీట్గా పెట్టుకొని నడుం పార్ట్ వరకు మనం గీసిన మార్క్ పైనే స్టిచ్ చేసుకోవాలి. నడుం పార్ట్ దాకా వచ్చాక స్టిచ్చింగ్ అనేది ఆపేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కుచ్చులన్నీ నీట్గా పెట్టుకొని ఎక్కడ కూడా మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కొంచెం దూరం ఉండేలాగా ఈ విధంగా క్రిస్ క్రాస్గా జరుపుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. ఈ విధంగా జరిపి నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింద వరకు క్రాస్గా మార్చేసుకున్నా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసి చివరి వరకు సైడ్ జాయింట్ ఈ విధంగా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా ఫిట్టింగ్ పెట్టుకొని చివర అంచులు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్కి అంచు ఉంది కాబట్టి కింద వైపున స్టిచ్ చేయలేదు.
వీడియో అయితే కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.